అవును. అంటే మిగతా ప్రొడక్ట్స్ అంటే చాలా బాగున్నాయి. కానీ ఇదేంటిది స్వచ్ఛ H2O అంటే వాటర్‌లో కలుపుకొని తాగేదా ఏంటి? అర్థం కావట్లేదు. పేరు తగ్గట్టుగా మీకేమనిపిస్తుంది? వాటర్ ఫర్ వెల్‌నెస్. అంటే మనం తాగే వాటర్ ఏదో కరెక్ట్ కాదు. ఇది వేసుకొని తాగాలి. సో దాని గురించి చెప్పండి. సో ఏంటంటే మనం తాగేది జనరల్లీ ఈ రోజులో ఆరో వాటర్ తాగేస్తున్నాము. అవును. బయట ఎక్కడైనా బోర్ నీళ్లు కానీ లేదంటే ఏదైనా వాటర్ తాగాలంటే అందరికీ భయమే, జలుబులు చేస్తున్నాయని చెప్పేసి. అవును. సో వాటర్ బాటిల్ కొనుక్కుని తాగుతున్నాము. కరెక్ట్. కరెక్టేనా? కానీ ఒకప్పుడు చక్కగా నది నీరు తాగేవాళ్ళు, అయినా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎలాగా తెలీదా? సో నది నీరు మనం తాగే వాటర్ ఎక్కువ ఎసిడిక్ కాబట్టి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేనా మీరు చెప్పబోతున్నారు? మనం తాగేది ఆరో వాటర్ తాగుతున్నాం ఈ రోజుల్లో. ఓకే. నది నీటిలో ఏంటంటే నది నీటిలో చాలా మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ అండ్ మినరల్స్ నది నీటిలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం జనరల్లీ మినిమం 3 లీటర్స్ to 4 లీటర్స్ అలాగా రోజు అందరూ అసలు ఏ వాటర్ తాగాలో తెలియదు కానీ 3 లీటర్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగమంటున్నారు. మన వెయిట్ బట్టి వాటర్ తాగమంటున్నారు కదా. తాగమంటున్నారు. అన్ని లీటర్స్ తాగమంటున్నారు. ఏ వాటర్ తాగాలి? అదే పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు దానికోసమనే స్వచ్ఛ H2O అనేది వచ్చింది. ఏంటంటే వాటర్ లో ఈ రోజుల్లో మొత్తం అంతా కూడా ఆరో వాటర్ అయిపోయి అంత ఎసిడిక్ నేచర్ అయిపోతుంది. అంటే ఏంటంటే pH వాల్యూ, pH ఆఫ్ వాటర్ ఎంత అండి? ఒక 7th క్లాస్ పిల్లని అడిగినా 7. అచ్చా. సో మనం స్కూల్లో చదువుకుంటుంది. ఈవెన్ స్కూల్స్, కాలేజెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఇది ఒక క్వశ్చన్ అండి. pH ఆఫ్ వాటర్ ఎంత ఉండాలి? మీరు చదువుతున్నారా 7 అని, కానీ మీ వాటర్ లో నిజంగా ఉంటుందా? ఏ రోజైనా టెస్ట్ చేశారా? ఈవెన్ స్కూల్స్, కాలేజెస్ లో కూడా ఆర్ఓ మెషిన్స్ పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే మొత్తం ఎసిడిక్ వాటర్ అవుతుంది. మినిమం 3 లీటర్స్ వాటర్ తాగుతున్నాం. సో మనం ఎసిడిక్ వాటర్ తాగితే బాడీ ఏమవ్వాలి? బాడీ ఎప్పుడు కూడా ఆల్కలైన్ గా కూల్ గా ఉండాలి. సో మన బాడీ హీట్ పెరిగిపోతుంది అనమాట మనకి తెలియకుండా. ఇదే రీజన్ ఎప్పుడు అందరికి ఎక్కువ వేడి చేయడానికి కారణం. ఎగ్జాక్ట్లీ. వేడనే కాదు, ఎక్కువగా ఆలోచించలేకపోవడం కానీ, లేకపోతే కూర్చుని స్థిరంగా లేకపోవడం, లేకపోతే నిద్ర పట్టకపోవడం. సో ఇట్లాంటివన్నీ వాటర్ అంటే అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంత ఎక్కువ వాటర్ తాగుతున్నాం మనం. అంత ఎక్కువ వాటర్ తాగినప్పుడు మీరు ఎసిడిక్ వాటర్ లోపలికి తాగితే మీరు బయటికి అవుట్పుట్ బాగుంటుంది అని ఎలా అనుకుంటున్నారు? సో మన స్వచ్ఛ H2Oలో ఏంటంటే మొత్తం మనకి నది నీటిలో, ఒకప్పుడు నది నీటిలో ఎంత ప్యూర్ గా ఉండేదో దాంట్లో ఏమేమి మినరల్స్ ఉండేవో అన్ని మినరల్స్ మీకు ఒక సాచెట్ లో ఇస్తాము. అట్ ది సేమ్ టైం దీంట్లో B కాంప్లెక్స్ కూడా యాడ్ చేస్తాం. సో దట్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా ఇందులో బయోటిన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే జుట్టు రాలిపోవడం కానీ, స్కిన్ బాగా ముడతలు పడడం కానీ అలాంటివి కూడా తగ్గుతాయి. సో మా వాటర్ తాగితే ఈవెన్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. బంపర్ ఆఫర్, ఎక్స్ట్రా ఆఫర్ అనమాట. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం వాటర్ తాగుతున్నాం కానీ ఏ వాటర్ తాగుతాం అనేది మనం తెలుసుకోవట్లేదు. అందుకని మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు అంటారు కదా జుట్టు రావడం కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్. అవును. సో మనం ఎసిడిక్ వాటర్ తీసుకుంటున్నాము కానీ మనం ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి. ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే ఏంటంటే బాడీ కూడా ఎనర్జెటిక్ గా తయారవుతుంది, నిద్ర పడుతుంది, బ్రెయిన్ షార్ప్నెస్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇన్ఫాక్ట్ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, లేకపోతే యూరిన్ లో మంటలు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో వాటర్ వల్ల చాలా హెల్త్ ని మనం గెయిన్ చేయొచ్చు, కాపాడుకోవచ్చు. మరి ఇది ఎలా ఆర్డర్ చేయాలి? ఇక్కడికి వచ్చి ఆర్డర్ చేయాలా, ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చా? మా ఇష్టా లైఫ్ లో మీరు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేయొచ్చు. ఇండియాలో ఎక్కడికైనా మేము పంపిస్తాము. ఇది ఆర్డర్ చేయాలంటే 6309527272 కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ చేయొచ్చు.